ఎరా క్లాస్ లో ఏం చెప్తున్నాడు? అది క్లాస్కి వెళ్ళు అని అడగాలి. అబ్బో సర్లే కానీ ఇక్కడేంటి? లేటుగా వచ్చినోడికి అటెండెన్స్ లేదంట. లోపల ఉన్న ఇదే పని, బయట ఉన్న ఇదే పని, అందుకే ఇప్పుడు ఇలా. క్లాస్కి వెళ్ళాడని నువ్వేంట్రా ఓ ఆలోచించేస్తున్నావు? ఎలాగైనా సరే 2000 నోట్ కట్ చేయాలరా. అదంత బా చాలా సింపుల్. సింపులా? ఎలారా? ఎదిలాగి ఏముందిరా, ఈ 2000 నోటు తీసుకెళ్ళి అలా బ్యాంక్ లో పెట్టానుకో ₹20 కట్ట ఇస్తాడు. పట్టుకుని ఇక్కడికి వచ్చా. ఒరే నేను నీకు ఎలా కనబడుతున్నాను రా? నువ్వు చెప్పరా. ఏమో బా, ఈ మధ్యన కొంచెం తెల్ల కనపడుతుంది. ఏం రాత్నో చెప్పరా బా, మేము రాసుకుంటాం. ఒరే ఇన్ని ఏమనాలరా? నన్ను ఏమనాలో తెలియదు కానీ నిన్ను మాత్రం మన హెచ్ఓడి అని వెళ్ళరా. బా అలా చూడు, అమ్మాయిరా. వాట్ అంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఏంటి దిగుతుంది కొడేస్తుందా? ఈ డైలాగ్ మా తాత మా అమ్మమ్మకి చెప్పాడు. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు. అది కాదండి, మీరు అలా వస్తుంటే నా హార్ట్ లో ఏదో తెలియని హ్యాపీనెస్. మీరు అలా నవ్వుతూ వస్తుంటే ఆ హ్యాపీనెస్ నన్ను అలా అలా పుష్ చేసి ఇదిగో ఇలా మీ ముందు నిలబెట్టింది. ఇంతకీ మీకేం కావాలండి? ఇదిగో ఇదే కావాలండి, మీ నవ్వే కావాలి. హే తుప్పర్ వాన లెక్క సప్పుడు సేయకుంట సల్వసేయు సంగతేంద సురువాయను. హే సింపిరి గాలులొచ్చి సంపాలు దువ్వినట్టు సిరినవ్వు మల్లె పువ్వు గురుతాయను. హే లాలిపాట ఊయలుపుతున్నట్టు పూల తోట హాయి పంపుతున్నట్టు కోయిలమ్మ తూత పెడుతున్నట్టు జాబిలమ్మ ఎన్నెలుపుతున్నట్టు నీకు నేను నచ్చినట్టు నాకు నువ్వు అందినట్టు పండుగొచ్చి గుండె సాటు నవ్వింది పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. ఇలా మా ఈ పరిచయం స్నేహంగా మారి ఆ స్నేహం ప్రేమగా మారింది. మీకు తెలిసిందే కదా, ప్రేమలో ఉన్నప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటామో అన్నే గొడవలు కూడా జరుగుతుంటాయి. కానీ 3 సంవత్సరాల తర్వాత మా మధ్య జరిగిన గొడవ మా మధ్య చాలా దూరాన్నే పెంచింది. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అర్థం కాదు, బాయ్. ఏం చేసింది? ఎందుకు కాల్ కట్ చేసిందా? ఫోన్ ఆనో 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 ఇంకో ఫోన్ ఉండలేదు. అమ్మయ్యా దొరికింది. అమ్మయ్యా ఇంత గొడవ మధ్యలో కాల్ కట్ చేసింది. అదే నాకు చెయ్యాలి. నేను చేయాలి? నేను చేయను. నేను ఎందుకు చేయాలి? అదే చేస్తుంది. ఏమైంది? వారం రోజులనేమో ఫోన్ లిఫ్ట్ చెయ్యు, కాలేజ్కి వెళ్దాం అంటే కాలేజీ రావు. ఏమైంది నీకు? వారం రోజుల నుండి రూమ్ లోని బయటికి రావట్లేదు. అరే ఈ అమ్మాయిని అస్సలు నమ్మలేవరా. ప్రేమించడానికి అబ్బాయి అందంగా ఉంటే సరిపోతుంది. అదే పెళ్లి చేసుకోవడానికి మాత్రం అందం మంచితనం రెండూ సరిపోవు. జాబ్ ఉందా, శాలరీ ఎంత, వెల్ సెటిల్డ్ అని చూస్తారంతే. అబ్బాయిని అసలు నమ్మకూడదే. ప్రేమించడానికి అమ్మాయి అందంగా ఉంటే చాలు, వాళ్ళకి ఇంకేమీ అక్కర్లేదు. అదే పెళ్లి చేసుకోవాలంటే దానికి ఎంత వస్తుంది, ఎంత కట్నం తీసుకొస్తుంది అని చూస్తా తప్ప మనసులతో పని ఉండదు.
అయినా బా నాకేం తక్కువరా, మన కాలేజ్ ఎంత ఫాలోయింగ్ ఉందిరా. ఏ రోజైనా దేన్ని నేను కెలికేనా? మొన్నటికి మొన్న ఆ రాధ వచ్చి ప్రపోజ్ చేస్తే లైట్ తీసుకున్నా. ఎవరి కోసం? దానికోసమే కదా. 3 సంవత్సరాల నుండి దాన్నే కదా లవ్ చేస్తాను. ఏ అమ్మాయినైనా కన్నెత్తైనా చూసానా? నాకేం తక్కువే. ఎంతమంది ప్రపోజ్ చేసినా, ఎంతమంది సైట్ కొట్టినా వీళ్ళేం కాదని, వాడే నా జీవితం, వాడే నా సర్వస్వం నమ్మితే ఈ రోజు నన్ను ఒంటరిదాన్ని చేసి వదిలేశాడు. ఏం కాందాన్లా చూస్తున్నాడు. వాడికి నా ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. బావా నా మొబైల్ పోయి ఈ రోజుకి వారం రోజులు అయింది బావా. దాని నుంచి ఏం రెస్పాన్స్ లేదు. అసలు నేను ఏం అయిపోయాను కూడా దానికి అక్కర్లేదు. ఇప్పటికీ నేనే దాని గురించి ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను, కానీ దానికి అదేం లేదు బావా. అదేం కాదే. ఇప్పటికీ 1 వీక్ అయింది. ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు. సారీ అని మెసేజ్ పెట్టినా రిప్లై లేదు. అసలు ఆన్లైన్ కే రావడం లేదు. అదే ఇంతకు ముందు అయితే గుడ్ మార్నింగ్ చెప్పకపోతే డే స్టార్ట్ అవ్వదు, గుడ్ నైట్ చెప్పకపోతే నిద్ర రాదని చెప్పినాడు. ఈ వారం రోజుల్లో ఏమైందే? అంటే ఇన్ని రోజులు నా మీద చూపించిన ప్రేమ ఒకటి అబద్ధమేనా? నిజం కాదా? అయిందేదో అయిపోయింది బా. నువ్వైనా ఒకసారి కాల్ చేసి మాట్లాడొచ్చుగా. నేందుకు మాట్లాడాలి చెప్పు? నేందుకు మాట్లాడరా? దానివల్లకే గొడవ స్టార్ట్ అయింది. దానికి అంత బలుపుంటే నాకెంత ఉండాలి? నేను మొగను కదా, నాకు అవాయిడ్ చేయడం చేత కదా. నా ఇగో నాకు ఉంటది. అది చేయనప్పుడు నేనెందుకు చేయాలి? అది పట్టించుకున్నప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి? పోనీ నువ్వైనా ఒకసారి కాల్ చేసి మాట్లాడొచ్చుగా. అట్లీస్ట్ ఇంకోసారి మెసేజ్ అయినా చేయొచ్చు కదా. ఎన్నిసార్లే ఎన్ని మెసేజ్లు అయినా రిప్లై పెట్టడానికి, కాల్ చేయడానికి వాడికంత ఇగో ఏంటి? నిజంగా లవ్ చేస్తే ఈ పాటికి కాల్ చేసేవాడు లేదా మెసేజ్ పెట్టేవాడు. ఇలా నన్ను అవాయిడ్ చేసేవాడు కాదు. ప్రేమించానని చెప్పి నా వెనకాల తిరిగినప్పుడు లేని ఈగో ఇప్పుడు ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది? అయినా వాళ్ళ బాబు దానికి ఏదో కోటీశ్వరుడు సంబంధం తెచ్చే ఉంటాడురా. అందుకే కావాలని గొడవ పెట్టుకుని ఇదిగో ఈ రోజు నన్ను ఇలా అవాయిడ్ చేస్తుంది. ఈ అమ్మాయిలు చాలా తెలివైనరా. వాళ్ళ తెలివితేటలతో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా బకరా చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. మనమే ప్రేమ ప్రేమ అని పిచ్చోళం అయిపోతాం. ఇదిగో నాలా తయారైపోతాం. ఆడికి ఎవరితో దొరికుంటది, దాంతో తిరగడానికి నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నాడు. అబ్బాయిల ప్రేమ శాశ్వతం, చిరకాల ప్రేమ అని పక్కల్లో కబులు చెప్తారు. అది నిజం కాదు. ఈ అబ్బాయిలు ఆడపిల్ల కనిపిస్తే ప్రేమించేస్తారు. కానీ మనం ఒక్కసారి ప్రేమిస్తే మనల్ని ప్రేమించి పెంచిన పేరెంట్స్ ని కూడా వదులుకోవడానికి సిద్ధపడతాం. విడిచే సమయమిదురై అది పిలిచెనే వ్యధయే గడిచిన కాలమేలా నిదురై కలగా మారే మరిచే వీలు లేదే మరలా తిరిగి రాదే 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 రాదే. చూశారు కదా, ప్రతి 100 మంది ప్రేమికుల్లో 70% మంది ఇలాగే వాళ్ళకిష్టం వచ్చిన ఇమాజినేషన్స్ తో వాళ్ళలో వాళ్లే బాధపడి ఇంటర్నల్ గా ఈగోని పెంచుకొని వాళ్ళ ప్రేమను వాళ్లే చంపేసుకుంటున్నారు. నిజానికి వీళ్ళు ప్రేమించుకోవడం ఆపుకోలేదండి, ప్రేమను చూపించుకోవడం ఆపుకున్నారు. వీళ్ళు కలవరు అని మేము చెప్పడం లేదు, కానీ అది రోజుల, నెలల, సంవత్సరాల, కొంతమందికైతే జీవితకాలం కూడా పడుతుంది. అలా మీలో ఎవరికీ కాకూడదని మా ఈ చిన్న ప్రయత్నం. ఇప్పుడైనా మీ ఈగోని పక్కన పెట్టి ఒక్కసారి కాల్ చేయండి. దిస్ ఇస్ యువర్ శ్రీరామ్ చంద్ర.